ఓఐఎన్పి ఒంటారియో ఇమిగ్రెంట్ నామినీ ప్రోగ్రామ్ అనేది కెనడాలో ఒకటి ఉంది. బేస్డ్ ఆన్ దట్ ఏంటంటే పర్టికులర్ స్కిల్ బేస్డ్ ప్రోగ్రామ్ అనమాట ఇది. సో స్కిల్డ్ వర్కర్స్ ఎవరెవరైతే ఉంటారో ఆ పర్టికులర్ ట్రేడ్ లో వాళ్ళకి ఏంటంటే పిఆర్ ఇస్తారనమాట. ఈ ఓఐఎన్పి రూట్ ద్వారా వాళ్ళు పిఆర్ అప్లై చేసుకోవచ్చు. దీనికి ఉండేటువంటి రిక్వైర్మెంట్స్ ఏముంటాయంటే ఒక 1 year ఎక్కడైనా పని చేసినట్టు, తర్వాత CB5 లెవెల్ ఆఫ్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ లో టాప్ కానీ, లేకపోతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో టాప్ కానీ, CLB5 లెవెల్స్ ఉండాలి. ఆ లెవెల్స్ ఉండి కనుక మీకు ఎక్కడన్నా ఎవరైనా ఆఫర్ ఇచ్చారు, ఒక 1 year మీరు జాబ్ చేస్తున్నారు, తర్వాత మీకు ఆ స్కిల్డ్ బేస్డ్ మీద కొత్త కంపెనీలో కూడా ఆఫర్లు వచ్చినాయి, నాకు ఈ స్కిల్ మీద ఈ కంపెనీలో ఆఫర్ ఉంది అని చెప్పేసి అప్లై చేసుకొని డైరెక్ట్ గా పిఆర్ కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది అనమాట ఈ పర్టికులర్ ప్రోగ్రామ్. సో దీన్ని మొన్న November 14th సస్పెండ్ చేసేసారు, అంటే కంప్లీట్ గా సస్పెండ్ చేశారు. ఇప్పటి వరకు వాళ్ళు చెక్ చేసినటువంటి అప్లికేషన్స్ లో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే చాలా ఫ్రాడలెంట్ అప్లికేషన్స్, ఫ్రాడలెంట్ డాక్యుమెంట్, ఫ్రాడలెంట్ ఎంప్లాయ్మెంట్ లెటర్స్ వచ్చినాయట. సో అందుకని చెప్పేసి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ని కంప్లీట్ గా సస్పెండ్ చేశాము. అంటే ఏంటంటే ఎవరైనా సరే ఒకవేళ అప్లై చేసి కనుక ఉంటే వాళ్ళ అప్లికేషన్స్ అన్ని స్లోగా రిటర్న్ చేస్తాం. ఇప్పటి వరకు 2500 అప్లికేషన్స్ రిటర్న్ చేశారట. నెక్స్ట్ ఫర్దర్ డౌన్ ఎవరెవరైతే అప్లై చేశారో మొత్తం ఆ ఒంటారియోకి సంబంధించిన ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ మీద పిఆర్ అప్లై చేసినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ అప్లికేషన్స్ అన్ని సూన్ నెక్స్ట్ మంత్ 2-3 months లో అన్ని రిటర్న్ చేస్తామని అయితే చెప్తున్నారు. దీని మీద ప్రస్తుతం ప్రొటెస్ట్లు కూడా